So what is the parallel combination of cells? So parallel combination of cells lo cells are connected parallelly. అంటే parallel అంటే తెలుసు కదరా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం ఉంటుంది దాన్ని ప్యారలల్ అంటారు. ఇప్పుడు సెల్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి యూ షుడ్ స్టడీ అబౌట్ దిస్ వన్. సో దిస్ ఇస్ ద ప్యారలల్ కాంబినేషన్. ఓకే రైట్. సో ఇక్కడ ఒక సెల్ ఉంది ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, ఇది కూడా ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్. అలా చాలా సెల్స్ ఉన్నాయి, చాలా అంటే ఒక ఎన్ సెల్స్ ఉన్నాయి అనుకో. ఇందాక ఎన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎం తీసుకుందాం, ఎం సెల్స్. ఓకే, స్మాల్ ఎం సెల్స్. ఇది కూడా ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, అండ్ ఇక్కడ ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఇస్ క్యాపిటల్ ఆర్. సో if you observe here, all these resistors, they are all these cells, they are connected in parallel. They are connected in parallel. Parallel లో ఏంటి, ఇప్పుడు ఇవన్నీ parallel లో ఉన్నాయి చూడండి, ఇవన్నీ parallel లో ఉన్నాయి, అవును కదా. ఎప్పుడైతే ఇవన్నీ parallel లో ఉంటాయో దాని ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఎంత వస్తుందంటే, ఇప్పుడు మీకు ప్యారలల్ లో ఉంటే పొటెన్షియల్ సేమ్ కదరా, అలాగే ఇక్కడ కూడా ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఏం వస్తుందంటే, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ విల్ బి ఈ ఓన్లీ. ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఓన్లీ. ఎందుకని అంటే ఇప్పుడు సిరీస్ లో ఉంటే బేసిక్ గా యాడ్ చేస్తాం మనం, ప్యారలల్ లో ఉంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఈనే వస్తుంది. అంటే ప్యారలల్ లో యాడ్ అంటే వీ కెనాట్ యాడ్ దమ్, బికాస్ ఈ రెండు పాయింట్స్ కి మధ్య ఈఎంఎఫ్ ఈ, మరి రెండు పాయింట్స్ మొత్తం ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి నెట్ ఈఎంఎఫ్ కూడా ఏమవుతుందంటే ఈనే అవుతుంది. ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఇఫ్ దెర్ ఆర్ 100 సెల్స్ కూడా నువ్వు అన్ని ప్యారలల్ లో కనెక్ట్ చేసావు అనుకో, నెట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుందంటే ఈనే అవుతుంది. ఇట్ విల్ బి ఈ ఓన్లీ. సో బికాస్ ఇన్ ప్యారలల్ పొటెన్షియల్ ఇస్ సేమ్, ఆ కాన్సెప్ట్. నౌ వాట్ అబౌట్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో ఒకసారి చూడండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే తగ్గిపోతుందిరా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ డిక్రీజ్, ఇట్ విల్ బికమ్ ఆర్ బై ఎన్. సరే, ఆర్ బై ఎన్ ఎలా వచ్చింది చూడు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏం చేయాలంటే 1/r ఎఫెక్టివ్ ఇజ్ ఈక్వల్ టు, అన్ని ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి 1/r ప్లస్ 1/r ప్లస్ సో ఆన్ అప్ టు n టైమ్స్, కాబట్టి n టైమ్స్, సో ఆన్ అప్ టు n టైమ్స్. అలా చేస్తే అలా చేస్తే 1/re is equal to n times అంటే n/r అవుతుందా. Then what will be internal resistance effective? It will be equal to r by n. Okay. This is the effective internal resistance. అంటే ఈ అన్ని ప్యారలల్ లో ఉన్నాయి తీసేసి నువ్వు ఒక సర్క్యూట్ ఒకవేళ డ్రా చేస్తే, ఒకటే సర్క్యూట్ డ్రా చేస్తే, ఆ ఒక సర్క్యూట్ యొక్క ఈఎంఎఫ్ ఏమవుతుందంటే ఈనే అవుతుంది. కాకపోతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ కాస్త తగ్గిపోయి ఆర్ బై ఎన్ అవుతుంది. సో ఆర్ బై ఎన్ అవుతుంది. సరే, ఇక్కడ ఎన్ఏ అనుకుందాం, మళ్ళీ ఎం కాకుండా. అండ్ దీనికి ఎక్స్టర్నల్ రెసిస్టర్ కనెక్ట్ చేసి ఉంది. సో దిస్ ఈస్ క్యాపిటల్ ఆర్. దెన్ the current in the circuit is net EMF E by total resistance enta isari ante R by N plus capital R. This will give you NE by small r plus N times of capital R, correct? Small r plus N times of capital R. So what is the current in the circuit ante మనం ఏం చెప్పాలమ్మా అంటే, the current in the circuit is I is equal to NE divided by small r plus n into capital R. Clear? This is the net EMF. Any doubt?
So this is the parallel combination of cells. So parallel combination of cells అయిపోయిన తర్వాత మనం will go to the mixed grouping of cells. Parallel combination అయిపోయిన తర్వాత will go to mixed group. సరే మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ ఏంటి అంటే మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక చూద్దాం. So listen to this carefully. మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో యాక్చువల్ గా ఏమవుద్దంటేనండి ఇక్కడ let me use this. Let me draw this again. ఇలా కొన్ని సెల్స్ ఉన్నాయరా సిరీస్ లో ఉన్నాయి. అలా సెల్స్ ఇలా ఎన్ సెల్స్ అన్నమాట. లెట్స్ సే ఎన్ సెల్స్ ఎలా ఉన్నాయరా సిరీస్ లో ఉన్నాయి. నెక్స్ట్ బ్రాంచ్ లో కూడా ఎన్ సెల్స్ సిరీస్ లోనే ఉన్నాయిరా. ఇలా టోటల్ గా ఎం రోజ్ ఉన్నాయి. టోటల్ గా ఎన్ని రోజ్ ఉన్నాయమ్మా ఎం రోజ్ ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ అంటే ఇన్ కేస్ ఆఫ్ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ యూ హ్యావ్ టోటల్ హౌ మెనీ సెల్స్ యూ చెక్ ఇట్. టోటల్ గా ఎన్ని సెల్స్ ఉన్నాయి చెప్పండి. ఇవి టోటల్ గా ఎన్ని సెల్స్ ఇవి ఎన్ సెల్స్ ఇన్ ఫస్ట్ బ్రాంచ్. సెకండ్ బ్రాంచ్ లో కూడా ఎన్ సెల్స్. వెరీ గుడ్ సమీర్. సో total mn cells. There are in total m into n cells. Okay, right. Now ఈ ఫస్ట్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ సెల్స్ అన్ని సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నెట్ ఈఎంఎఫ్ ఫస్ట్ బ్రాంచ్ కి నెట్ ఈఎంఎఫ్ ఎన్ఈ అవుతుందా లేదా. ఈచ్ ఫస్ట్ బ్రాంచ్ కి ఎన్ఈ అవుతుందా లేదా. ఎస్. సెకండ్ బ్రాంచ్ కూడా ఏమవుతుందిరా ఎన్ఈ అవుతుంది. అలా ఎన్ని రోజు ఉన్నాయరా అంటే ఫస్ట్ బ్రాంచ్ ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ బ్రాంచ్ లో ఎన్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ఈ అవుతుంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ఆర్ అవుతుంది. ఈ బ్రాంచ్ వైజ్ గా రాస్తున్నా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎన్ఆర్. అలా టోటల్ గా ఎం టైమ్స్ ఉంది. అప్పుడు నెట్ ఈఎంఎఫ్ ఏమవుతుందంటే ఇవన్నీ ఇందాక చెప్పినా కదా ప్యారలల్లో అన్ని ఎన్ని కాబట్టి నెట్ ఈఎంఎఫ్ కూడా ఏమవుతుందిరా ఎన్ని. ప్యారలల్లో ఎన్ని ఉన్నా కూడా ఎన్ఈఏ రాస్తారు కదా. బట్ టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందో ఒకసారి చూడు. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ ఎన్ఆర్ అలా ఎం టైమ్స్ ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి ఎన్ఆర్ బై ఎం అవుతుంది. ఈ స్టెప్ అర్థమైందా. ఎన్ఎంఈ కాదు. అరే ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇక్కడ 2 volts ఉంది, కింద కూడా 2 volts ప్యారలల్ లో ఉంది అనుకోరా. నెట్ ఈఎంఎఫ్ ఎంత అంటే 2 volts రా. నెట్ ఈఎంఎఫ్ 2 volts.
ఓకేనా? ప్యారలల్ లో ఎన్ని ఉన్నా కూడా 2 volts వస్తుంది. సో అలాగే ఇక్కడ ఎన్నిసార్లు ఉన్నా కూడా ఎన్నినే వస్తుంది. కాకపోతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే మారిపోద్ది. ఇక్కడ ఎన్ఆర్ అన్ని ప్యారలల్ లో ఎం టైమ్స్ ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ బై ఎం అవుద్ది. ఓకేనా? సో the current in the circuit is net EMF by total resistance. So this will give you net EMF enta ante NE by total resistance enta NR by small m plus capital R. NR by small m plus capital R. So what will be the net EMF and what will be the current I through this resistor R? అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే MNE divided by NR plus MR. Okay. This is the current in the mixed grouping of cells. And important note, very important point. అదేంటంటే the current through mixed grouping of cells is maximum if total internal resistance ఎంత వచ్చింది, ఇక్కడ ఎన్ఆర్ బై ఎం కదా, టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందంటే ఎన్ఆర్ బై ఎం, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టర్. ఎప్పుడైతే టోటల్ ఇంటర్నల్ రెసిస్టర్ ఎక్స్టర్నల్ రెసిస్టర్ అవుతుందో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ రెసిస్టర్ అవుతుందో అప్పుడు ద కరెంట్ ఇన్ దిస్ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ విల్ బి మాక్సిమం. అంటే ద మాక్సిమం కరెంట్ వాల్యూ ఎంత అవుతుందంటే ఐ మాక్సిమం ఇస్ ఈక్వల్ టు ఎన్ఆర్ ప్లేస్ లో ఎన్ఆర్ బై ఎం ప్లేస్ లో క్యాపిటల్ ఆర్ రాయొచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఎంఎన్ఈ డివైడెడ్ బై ఎక్కడైతే ఎన్ఆర్ ఉందో అక్కడ ఎంఆర్ రాస్తే ఇది 2MR అవుద్ది. 2MR. సో విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎంఎం క్యాన్సిల్ అయితే ఎన్ఈ బై 2R ఇలా రాసుకోవచ్చు. లేదా విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ని ఎన్ఆర్ బై ఎం రాస్తారు కాబట్టి దీన్ని ఎంఈ బై 2 స్మాల్ ఆర్ కూడా రాసుకోవచ్చు. రెండు ఒకటే కదా. So this is the maximum current. The current through mixed grouping of cells is maximum. ఈ రెండు ఏంటంటే ఒకటే వాల్యూస్ ఇవి. This is the maximum current. So current through mixed grouping of cells maximum ఎప్పుడు అవుతురా? It will be maximum when net internal resistance is equal to external resistor. So this is what you have to remember. Okay. Okay, let's take an example. ఇలా ఒక సెల్ ఉందమ్మా. ఇలా రెండు సెల్స్ ఉన్నాయి అనుకోండి. ఆ రెండు సెల్స్ కి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ అనేది కనెక్ట్ చేశాను నేను. ఈ ఎక్స్టర్నల్ రెసిస్టర్ క్యాపిటల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సమ్ 4 ohm అనుకోండి అమ్మా. ఇది 2 volts 1 ohm. ఇది కూడా 2 volts 1 ohm. ఓకే. సో ఫైండ్
the current through 4 ohm అంటే బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ కనుక్కోవాలి, and potential difference across 4 ohm. ట్రై చేయండి అమ్మా. హౌ డు యూ బేసికలీ ఫైండ్ అవుట్ కరెంట్ అంటే ఇక్కడ టోటల్ గా ఇది రెండు ప్యారలల్ లో ఉన్నాయి కదరా. ఈ రెండు ప్యారలల్ లో ఉంటే నెట్ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది అంటే 2A అవుతుంది కదా. ఆ స్టెప్ ముందు అర్థమైందా? నెట్ ఈఎంఎఫ్ ఇస్ 2 volts. ఇది ఓకేనా? Okay, net EMF is 2 volts. The current I would be equal to net EMF by total resistance. Total resistance ఎంత అంటే ముందుగా ఈ 1 ప్యారలల్ లో ఉంటే 1/2 వస్తుంది అన్న. 1 ప్యారలల్ లో ఉంటే 1/2 వస్తుంది. ప్లస్ ఇది 4. సో 1/2 plus 4. So this will give you 4 divided by 9 ampere. So what is the current through the external resistor అంటే 4/9 ampere. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో, ఈ సర్క్యూట్ ఒకసారి చూడండి. ఇక్కడ 4/9 ampere. Let me discuss few points here. కొన్ని అర్థమయ్యే విషయాలు చూడండి ఒకసారి. ఇక్కడ సెల్ ఉంది, ఇక్కడ కూడా ఒక సెల్ ఉంది. పైన అదే సర్క్యూట్ ని మళ్ళీ ఒకసారి డ్రా చేస్తున్నాం. ఇక్కడ కరెంట్ ఎంత అనుకున్నాం, ఎంత వచ్చింది మన ఎక్స్టర్నల్ రెసిస్టర్ దగ్గర అంటే కరెంట్ I 4/9 వచ్చింది. అండ్ ఇది ఎంత రెసిస్టెన్స్ అంటే 4 ohm. ఇప్పుడు నేను అడిగే ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ రెండు పాయింట్స్ కి మధ్య ఎంతైతే పొటెన్షియల్ ఉంటుందో ఈ రెండు పాయింట్స్ కి కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, ఈ రెండు పాయింట్స్ కూడా అంతే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్? ఇది ఏబీనే, ఇది ఏబీనే, దీని ఏ ప్రైమ్ బి ప్రైమ్ అనుకోండి సపోజ్, అండ్ దిస్ ఇస్ ఏ డబుల్ ప్రైమ్ బి డబుల్ ప్రైమ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. So what is the potential difference between A double prime and B double prime? Ante V is equal to IR concept use cheste, I ante 4/9 into R ante 4. So this will give you 16/9 volts. Ante ee rendu points ki madhya potential difference ento ochindante 16/9 volts. Suppose ikkada nunchi ento current ochindi I1, aa current manaku teliyadu, adi I1 adi, and idi I2. Okay, ఇప్పుడు ఈ బ్యాటరీ 2 volts బ్యాటరీ 1 ohm బ్యాటరీ ఉంది, ఇది డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఏబి లేదా ఏ ప్రైమ్ బి ప్రైమ్ మస్ట్ బి ఈక్వల్ టు ఈ మైనస్ ఐఆర్ కదా. కానీ అక్కడ కరెంట్ I1 కాబట్టి మనం ఏం రాయాలంటే ఈ మైనస్ I1R అని రాయాలి. అక్కడ కరెంట్ I1 కాబట్టి ఈ మైనస్ I1R. సో దీని నుంచి మనకి ఏం అర్థం అవుతుందంటే ఏ ప్రైమ్ బి ప్రైమ్ కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో అది 16/9, ఎందుకంటే అన్ని ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ 16/9 డైరెక్ట్ గా రాయొచ్చు. ఇస్ ఈక్వల్ టు అక్కడ ఈఎంఎఫ్ 2 volts, మన I1 వాల్యూ తెలియదు, కాకపోతే ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm. సో ఇది సాల్వ్ చేస్తే ఇఫ్ యూ సాల్వ్ దిస్ యూ వుడ్ గెట్ I1 is equal to 2 minus 16/9.
which is nothing but 2/9 ampere. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ బ్యాటరీలో నుంచి 2/9 ఆంపియర్ వస్తుంది, ఈ బ్యాటరీలో నుంచి కూడా 2/9 ఆంపియరే వస్తుంది. సో ఆ రెండు ఇక్కడ కలిస్తే టోటల్ ఎంత అవుతుందంటే 4/9. అది ఇక్కడ మ్యాటర్. ఈజ్ ఇట్ ఓకే? Right, fine. This is how you have to solve the parallel. Okay, ఇప్పుడు నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి నేను డిస్కస్ చేస్తాను చూడండి. అదేంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ రెండు సెల్స్ ప్యారలల్ లో కనెక్ట్ చేసి ఉన్నాయి, కాకపోతే 2 different సెల్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ద వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది చేస్తే మాక్సిమం అన్ని వచ్చినట్టే. 2 different cells connected in parallel. 2 different cells connected in parallel. సార్ ఏంటి 2 different cells connected in parallel అంటే E1 E2 రెండు వేరు రెండు సేమ్ ఉంటే డైరెక్ట్ గా ఇక్కడ 2 రాసాం కదా మనం. సో ఒకవేళ రెండు వేరుగా ఉంటే 2 different cells connected in parallel అయితే అది ఎలా చేయాలి చూడండి. కంపల్సరీ ఇలాంటి వాటి మీద క్వశ్చన్ అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇది. 2 different cells connected in parallel. సో ఒకసారి వినండి ఇది. ముందు 2 సెల్స్ తీసుకుందాం మనం. ఇక్కడ 2 సెల్స్ ఉన్నాయి నన్ను. ఒకటేమో ఈఎంఎఫ్ E1, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1. ఇంకోటి ఈఎంఎఫ్ E2, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి. దీన్ని తీసుకెళ్లి ఒక మూడో ఎక్స్టర్నల్ రెసిస్టర్ కనెక్ట్ చేశాను. సార్ అప్పుడు ఏంటి దీని సంగతి ఏంటి, అసలు ఏం చేయాలి? ఈ ఎక్స్టర్నల్ రెసిస్టర్ క్యాపిటల్ R. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ హియర్ ఇస్ వెరీ సింపుల్. దీన్ని ఒకే బ్యాటరీ లాగా, ఒకే సెల్ లాగా రాయగలగాలి మనం, రైట్? we should be able to write this as a single cell. కింద ఎక్స్టర్నల్ రెసిస్టర్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. సింగిల్ సెల్ లాగా రాయగలగాలి. అప్పుడు దాని ఈఎంఎఫ్ E అనుకో, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R అనుకో, ఇక్కడ ఎక్స్టర్నల్ రెసిస్టర్ R. చూడగానే ఒక పాయింట్ చెప్పొచ్చు, అదేంటంటే R is equal to R1 R2 by R1 plus R2 అని చెప్పొచ్చా లేదా? R is equal to R1 R2 by R1 plus R2. ఎందుకంటే ఈ R1 R2 ప్యారలల్ లో ఉన్నాయి కదా, ప్యారలల్ లో ఉంటే ఎలా రాస్తాం? R1 R2 by R1 plus R2. ఓకే, ఎస్. నెక్స్ట్ రాయాల్సింది E. జాగ్రత్త చూడండి, E ఏమవుద్దంటే సింపుల్ గా E1 R2 ప్లస్ E2 R1 by R1 plus R2 ఇలా చేయాలమ్మా. దిస్ ఈస్ ద నెట్ ఈఎంఎఫ్ అండ్ దీస్ టూ ఆర్ very important formulae. Okay, so shall we take an example based on this? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం. సపోజ్ ఇక్కడ 4 volts
1 ohm ఉంది. దాని కింద ఇలాగే కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటాడు. దాని కింద 2 volts 2 ohm ఉంది. ఓకే, 4 volts 1 ohm అండ్ దాని కింద 2 volts 2 ohm అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ 4 ohm అనుకోండి. ఇక్కడ కరెంట్ I. This is the example. Find the value of I in the circuit is. The value of I in the circuit is. Okay. So how do you find out the value of I in the circuit? ముందుగా ఈ సర్క్యూట్ ని ఒకే ఈఎంఎఫ్ ఒకే సెల్ లాగా రాయగలగాలి. అరే అర్థమవుతుందా? చెప్పేది అర్థమవుతుందమ్మా? దీన్ని ఒకే సెల్ ఒకే ఈఎంఎఫ్ లాగా రాయగలగాలి. ఒకే సెల్ లాగా రాద్దాం ముందైతే. ఆ ఒకే సెల్ లాగా రాస్తే దాని ఈఎంఎఫ్ ఎంత అవుతుంది? అండ్ ఎక్స్టర్నల్ రెసిస్టర్ వచ్చేసి 4 ohm. అప్పుడు కరెంట్ వచ్చేస్తుంది ఈజీగా. సో వాట్ ఈస్ దట్ ద ఈఎంఎఫ్, ఎఫెక్టివ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ అంటే E1 R2 ప్లస్ E2 R1 బై R1 ప్లస్ R2. సో దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. సో ఇప్పుడు ఏం రాయాలమ్మా చెప్పండి? ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి? ఈఎంఎఫ్ ఎంత వస్తుంది? E1 R2 ప్లస్, వెరీ నైస్, ఈ వాల్యూ 10/3 అన్నాడు. చూద్దాం. E1 R2 అంటే 4 into 2 అంటే 8. ఇలా రాస్తున్నా 4 into 2 E1 R2 నాన్న. 4 into 2 ప్లస్ E2 R1 2 into 1 divided by R1 plus R2 1 plus 2. So the EMF will be 8 plus 2 10/3. Correct? 10/3 volts. Very nice. And the internal resistance is R1 R2 by R1 plus R2. So 1 into 2 by 1 plus 2, which will give you 2/3. అంటే సింపుల్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ సర్క్యూట్ బదులుగా మనం ఏం రాస్తాం? మనం ఇక్కడ ఈఎంఎఫ్ 10/3 అని, ఈఎంఎఫ్ ఎంతరా? 10/3 volts, ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2/3 ohm. అప్పుడు వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ కరెంట్? సింప్లీ నెట్ ఈఎంఎఫ్ 10/3 బై టోటల్ రెసిస్టెన్స్ ఈస్ 2/3 ప్లస్ 4. వెరీ నైస్ శిరీష, వెరీ నైస్. సో దిస్ విల్ గివ్ యూ 3 క్యాన్సిల్ అవుతుంది. 12 14 10/14. So which is I is equal to 5/7 ampere is the answer. Okay. Suppose ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ I1 అనుకోండ్రా, ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ I2 అనుకోండ్రా. అప్పుడు ఈ రెండు పాయింట్స్ కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 5/7 into 14 ఏనా? సో వాట్ ఈస్ ద V is equal to IR అంటే 5/7 into 14. సారీ, 5/7 into 4 అంటే ఎంత? 20/7. సో ఇక్కడ 20/7 volts వచ్చింది కాబట్టి ప్యారలల్ లో ఉంటే వీడి దగ్గర కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ 20/7 ఉంటుంది కదరా. సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే 20/7 V is equal to E minus IR అంటే 2 minus I1 into 2. ఈ స్టెప్ అర్థమైందా? అప్పుడు 2 అంటే ఇది ఏమో 2 క్యాన్సిల్ అయితే 10/7 is equal to 1 minus I1. Then what is the value of that? Implies the I1 value is how much? 1 minus 10/7 అంటే one minus then 20/7. Yeah. So don't worry, the answer is correct. 5 4 20/7. So E minus IR, 20 minus I1 into 2. So 1 minus I1, the value of I1 is 1 minus 10/7 అంటే minus 3/7 కదరా. సో minus 3/7 ఆంపియర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే కరెంట్ ఇలా రావట్లేదు, మనం డైరెక్షన్ తీసుకుంది ఆపోజిట్ వచ్చిందని అర్థం. రాంగ్ ఏం కాదు అది. ఓకేనా? సో యా, టైం కూడా అయిపోయింది.